జ్ఞానము సంపాదించడం కోసం అందరూ పరిగెడుతున్నారు. ఏమండి? ఎక్కడికి? అవునా కదా? ఉన్నదంతా అమ్ముకుంటున్నారు, ఉన్నదంతా సంపాదించినారు. దేనికోసం పరిగెడుతున్నారు? జ్ఞానం కోసం పరిగెడుతున్నారు. జ్ఞానము అంటే ఏంటి? మిమ్మల్ని అడుగుతున్నాను, జ్ఞానం అంటే ఏంటి అసలు? మీకు ఏమనుకుంటున్నారు మీరు? జ్ఞానము అంటే ఏంటి? ఈ జ్ఞానము కోసము అమెరికా వెళ్తున్నారు, ఎక్కడెక్కడికి వెళ్తున్నారో అక్కడి నుంచి ఏమవుతున్నారు? ప్యాకప్ అయ్యి శవాలుగా వచ్చేసిన వాళ్ళు ఉన్నారు. అవునా కదా? జ్ఞానము సంపాదించడం కోసం ఎక్కడెక్కడికో పరిగెడుతున్నారు. ఏంటి ఆ జ్ఞానము? ఈ జ్ఞానము కోసము రాత్రి పగల్లో చదువు, కంప్యూటర్. అవునా కదా? కంప్యూటర్లో తెగ చర్చిస్తూ ఉన్నారు. ఈరోజు మనుషులు చేయలేంది ఏం చేస్తున్నాయి? రోబోలు కంప్యూటర్లో చేస్తున్నాయి. మరి ఏంటి ఆ జ్ఞానం అంటే? సామెతలు 9:10 ఏంటంటే ఇది చాలా చాలా ఇంపార్టెంట్, చాలా చాలా ముఖ్యమైంది. చూడండి, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటే జ్ఞానమునకు మూలం. ఇంతకు మించింది ఇంకోటి లేదండి. అమ్మ, ఏంటంటే జ్ఞానం అంటే ఏంటి? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండడమే జ్ఞానము. ఎవరంటే యేసు క్రీస్తును ఎవరైతే తెలుసుకుంటారో, ఈ పరిశుద్ధ గ్రంథాన్ని ఎవరైతే అంగీకరిస్తారో, ఎవరైతే ఎంబడిస్తారో, దీన్ని ఎవరైతే చదువుతారో, దీని విధులన్నీ ఎవరు గైకుంటారో, దీన్ని వెంటాడుతారో, దీన్ని పాటిస్తారో, దీన్ని ఫాలో అప్ చేస్తారో వాళ్ళే ఎవరండి? జ్ఞానులు. దేవుని స్తోత్రం కలుగును గాక. మరి ఇది కావాలంటే ఏం చేయాలి? ఇది ఎవరికైనా ఇచ్చాడా? ఈ జ్ఞానం ఎవరికైనా ఇచ్చాడా? మరి ఇప్పుడు భూ సంబంధమైన వాళ్ళందరూ కూడా ఏం చేస్తారంటే, మరి ఇది తెలుసుకున్న వాళ్ళే జ్ఞానులు అన్నాం అనుకోండి, వీళ్ళందరూ మన మీద తిరగబడతారు. అవును కదా? వీళ్ళందరూ కూడా తిరగబడతారు. నాకు జ్ఞానం ఉందని ప్రతి వాళ్ళు చెప్తున్నారు. నేను జ్ఞాని అంటే నేను కూడా జ్ఞాని. ఇంకా మనం చెప్పినప్పుడు ఇవన్నీ చూసుకుంటే జ్ఞాని ఏమాయను అంటాడా? ఏమన్నా? ఈ లోకపు తర్కవాది ఏమాయను. ఈ లోక జ్ఞానము దేవుడు ఏం చేశాడంట? వెర్రితనముగా చేశాడంట. ఆయన జ్ఞానం ముందు ఈ మనుషుల జ్ఞానము బలాదూర్. అదేనా కదా? ఆయన జ్ఞానం ముందు ఈ వాక్యము ఎవరు రాశారనుకుంటున్నారు? పుట్టినోళ్ళలో కానీ పుట్టబోయేవాళ్ళలో కానీ ఎవడో ఉండడని దేవుడు చెప్పిన వాడు ఈ మాట రాశాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. అవునా కదండి? అవునా? ఉంటాడా? ఉండడు. ఎందుకంటే ఏంటి జ్ఞానము అంటే? ఆయన్ని తెలుసుకోవడమే. రెండోది ఏంటి? భయము. ఏంటంటే భయము? ఏమంటే భయము? దేవుడంటే భయము. బాబు శ్రీ, ఏంటి భయం? ఏంటి? దేవుని సన్నిధికి పరిగెట్టుకుని రావాలి, దేవుని మాటలు వినాలి. ఉదయకాలం చెప్పాను 4 కోటీసులు నేను. అర్థమైందా? భయం ఎవరు పాటిస్తారు? అమ్మో, దేవుని దగ్గరికి వెళ్ళకపోతే నా జీవం లేదు. ఏం చేయాలి? గుండెలో రైళ్ళు పరిగెట్టాలి. ఏమి లేకపోతే? అన్నం లేకపోతే కాదు, డబ్బు లేకపోతే కాదు, బట్టలు లేకపోతే కాదు, ఆరోగ్యం లేకపోతే కాదు. ఏమి లేకపోతేని? దేవుడు లేకపోతే భయపడాలండి. దేవుడు సన్నిధికి లేకపోతే భయపడాలండి. అవునా కదా? దేవుడు లేకపోతే, దేవుడు మాట వినపడకపోతే భయపడాలి. దేవుడు వాక్యము మనకు చెవికి వినపడకపోతే అయ్య బాబు ఎప్పుడు వెళ్ళిపోతున్నావు దేవుడి సంధికి? నేను ఎప్పుడు ఏమన్నాడు? దావీదు ఏమన్నాడు? నేను దేవుడి సంధికి వెళ్ళి ఎప్పుడు కనబడుతున్నా అన్నాడు కదా? ఎప్పుడు కనబడుతున్నా. ఆయన ఆవరణలో ఎప్పుడు ఉందా? ఏముంది? ఆయన ఆవరణలో ఏముంది? జీవం ఉంది. ఆయన ఆవరణలో ఏముంది? జీవం గల మాటలు ఉన్నాయి. ఆయన ఆవరణలో ఏముంది? పరిశుద్ధత ఉంది. దేవుని స్తోత్రం కలుగును గాక. మనము ఏంటి జ్ఞానం అంటే? పరిశుద్ధత. ఏంటి జ్ఞానం అంటే? ఆయన యందు భయము. ఆయన యందు భయం కలిగిన వాడు ఎవరికీ భయపడ్డు. ఇంకా ఏమండి? అర్థమవుతుందా? ఆయన యందు భయం కలిగిన వాడు ఇంకెవరికీ భయపడ్డు. ఎందుకో తెలుసా? ఆ రోజు యేసేపుని ఏం చేశారు? తీసుకెళ్ళి ఎక్కడ వేశారు? ఎవరో రక్త సంబంధులు ఎక్కడ తీసుకెళ్లారు? గోతులు వేశారు. అక్కడి నుంచి ఎక్కడ తీసుకెళ్లారు? మారుబేరంలో ఎవరికి అమ్మేశారు? ఏమన్నా? ఐగుప్తీలో ఎవరికి అమ్మేశారు?
మళ్ళీ ఐగుప్తీయులుగా అమ్మేసిన ఎవరాళ్ళు? మిద్యానీయులు. ఫస్ట్ ఎవరి చేతిలోకి పోయాడు? మిద్యానీయుల చేతిలోకి పోయాడు. మిద్యానీయుల చేతిలో నుంచి ఎక్కడ పోయాడు? మామిడిపేడంలో ఐగుప్తీయులు బానిసగా వెళ్ళిపోయాడు. ఐగుప్తీయులు బానిసగా వెళ్ళిపోయాక ఏమయ్యాడు? రాజుగారి చేతిలో పడ్డాడు, రాణిగారి చేతిలో పడ్డాడు. రాణిగారు ఏం చేస్తుందో మీకు తెలుసు. అక్కడ భయపడ్డా? ఎందుకు ఎందుకు ఆయన ఎవరైతే భయభక్తులు కలిగి ఉన్నాడో? ఆయన భయపడలేదంటానికి ఒక సంఘటన మీకు చెప్పనా? దేవుడు అతనికి ఏం చేసేవాడంటే, అతను దేవుని అందే ధ్యాస ఉంచేవాడు కాబట్టి, దేవుని కార్యాలని ధ్యాస ఉంచేవాడు కాబట్టి, అతనికి కలిగినటువంటి కళలో ఏం చేసేవాడు? నిరభ్యంతరంగా చెప్పేశాడు. అవునా కదా? చెప్పాలి లేదా? ఏం చేశాడు? ఒకసారి అన్నాడు ఏంటంట, ఈ పనులన్నీ కోతకాలం వచ్చింది. కోతకాలం ఏం చేస్తాడంట? కోత కోయబడినటువంటి పనులన్నీ కూడా ఏంటంటే పండబెట్టి ఉన్నాయి, ఒక్క పన మాత్రమే నిలబడి ఉంది అన్నాడు. అలాగన్నాడా? అయ్యా వరి పొలాలు ఏమో ఒక్క పన నిలబడి ఉందంటే, ఆ ఒక్క పన ఎవరిలో? ఏసేపు. మిగిలి పడిపోయిన పనులు ఎవరిలో? 11 మంది పనుల. వీళ్ళకి వచ్చింది ఏంటది? అరికాల్లోంచి ఏమొచ్చింది? ఆవేశంతో కూడిన కోపం వచ్చింది. అయినా సరే ఏం భయపడలేదు. రెండో కళ వచ్చింది. రెండో కళలో ఏమంటాడో? నక్షత్రములన్నీ ఏంటన్నా, సూర్యుడు చంద్రుడు కూడా నాకు సాగిలి పడ్డారన్నాడు. అప్పుడు ఎవరికి వచ్చింది కోపం? యాకోబుకి వచ్చేసింది కోపం. అవునా కదా? ఒరే మమ్మల్ని కూడా నీకు నమస్కారం చేసుకుంటావా అన్నాడు లేదా? అప్పుడు ఏం చేశాడు? భోజనాలు తట్టించి అక్కడ గొర్రెలు కాస్తున్నారు. ఎక్కడ? దోతాల్లో ఏంటి గొర్రెలు కాస్తున్నారు. అక్కడికి ఏం పట్టుకెళ్ళమన్నాడు? భోజనాలు పట్టుకెళ్ళమన్నాడు. భోజనాలు పట్టుకెళ్తుంది. అంతా వచ్చింది కథ. అవునా కదా? జున్ను గడ్డలు కానీ పట్టుకుని వెళ్ళాడు. వాళ్ళు ఏమంటారో తెలుసా? ఒరే ఈ కళ్ళ కానీ కూడా వచ్చేస్తున్నాడు. అసలు ఏమన్నా తెలుసా వాళ్ళ నిజంగా జ్ఞానులు అయితే, దేవుడిని అనుసరించేవాడు అయితే వాళ్ళు ఏమన్నా, ఒరే జ్ఞాని అయిన మన తమ్ముడు వస్తున్నాడా? అవునా కదా అన్నారా? అలాగంటారా? ఈ లోకంలో కూడా ఈ మాటలు చెప్పేవాళ్ళు ఈ లోకం దృష్టికి ఎర్రోడుగా కాపాడుతున్నారు, పిచ్చోడుగా కాపాడుతున్నారు. అవునా కదా? అందుకనే ఎలా చూస్తున్నారు? క్రైస్తవులు అంటే ఎలా చూస్తున్నారండి? ఎలా చూస్తున్నారు? లేదు, వీళ్ళే జ్ఞానులు, వీళ్ళే ఆశ్రదింపడ్డవాళ్ళు, వీళ్ళే మోక్షానికి నడిపించేవాళ్ళు. వీళ్ళ జ్ఞానమే దేవుని యొక్క దేవుని స్తోత్రం కలుగును గాక. భయపడ్డా? యేసు భయపడ్డా? ఆయన భయం లేదంటానికి ఇదే నిదర్శనం. భయపడకుండా చెప్పేశాడు లేదా? ఏమని? వచ్చింది కళనే. ఆయన భయం లేదు. ఆయన చూడండి, ఆయన జ్ఞానాన్ని ఎవరు ఉపయోగించుకున్నారో? ఐగుప్తు రాజు ఉపయోగించుకున్నాడు. అవునా కదా? ఎలా చూడండి, చూద్దాం. ఆదికాండం 41వ అధ్యాయము 33వ వచనం చూద్దాం. కాబట్టి ఫరో వివేక జ్ఞానము గల ఒక మనుషుని చూసుకొని ఐగుప్తు దేశం మీద ఏంటంట? ఐగుప్తు దేశం మీద అతన్ని దేన్ని చూసి? దేవుని జ్ఞానం యోసేపు ఎందుకు చూసి. అవునా కదా? 39వ వచనం కూడా 47, 39. మరియు ఫరో దేవుడు నీవు ఎలా వివేక జ్ఞానములో ఎవ్వడు లేడు. మరియు ఎవరిని నియమిస్తున్నాడండి? యోసేపుని. ఎందుకు యోసేపుని నియమించాలి? ఎవరిని? అర్థమైందా? వాళ్ళ భార్య నన్ను మోసగించాడు, నన్ను చెడిపేస్తున్నాడని చెప్పినప్పుడు భయపడ్డా యోసేపు? భయపడ్డా? నిబ్బరం కలిగి ఉన్నాడు. దేవుని స్తోత్రం కలిగింది కాక. ఆయన తీసుకొచ్చి ఎక్కడ తీసుకెళ్తున్నాడు? సింహాసనం ఎక్కిస్తానికి. దేవుని యందు భయభక్తి కలిగిన వాడు సింహం కంటే ధైర్యంగా ఉంటాడు. ఉన్నాడా? ఆయన జ్ఞానం అలా నడిపిస్తుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. మనం ఇంకా చూసినప్పుడు ఈ జ్ఞానము ఎందుకంట అందరికి వచ్చేది జ్ఞానం. అందరికి వచ్చేద్దా? ఎవరైతే భయము కలిగి ఉంటారో వాళ్ళకి ఏమిస్తాడో? ఆ భయంతో పాటు ఏమిస్తాడో? బోల్డ్నెస్. ఏంటి బోల్డ్నెస్? ఏంటండి బోల్డ్నెస్ అంటే ఏంటి? ధైర్యము. ఆ ధైర్యము ఎవ్వడికి భయపడదా? సావుకు భయపడదు, జబ్బుకు భయపడదు, డబ్బుకు భయపడదు. ఏంటంట? అధికారానికే భయపడదా? అధికారానికి కూడా భయపడదు.
అయితే ఈయన అక్కడ ఏం చేశారు? ఈయన తీసుకెళ్ళి ఐగుప్తు సింహాసనం మీద ఎక్కించారు. దేవుని స్తోత్రం కలిగింది గాక. ఈ జ్ఞానం ఇంకా వాళ్ళకి ఇవ్వబడింది, ఇంకా వాళ్ళకి ఇవ్వబడింది. చూడండి, ఒకటో రాజుల గ్రంథము 4వ అధ్యాయము 29వ వచనం 30వ వచనం కూడా చూద్దాం. 4, 29, 30, 34 కూడా చూద్దాం. దేవుడు జ్ఞానమును బుద్ధిని వర్ణింప సఖ్యము కాని వివేచన గల మనసును సొలొమోనుకు దయచేసెను. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎందుకు అలా దయచేసాడు ఆయన? ఎందుకు అలా దయచేసాడు? ఆయనకి ఎందుకు దయచేయాలి? ఏమండి, ఆయనకి ఎందుకు దయచేయాలి? ఎందుకో తెలుసా? ఆయనకి ఎందుకు దయచేయాలంటే, ఆయన ఏం చేశాడంటే, ప్రార్థన చేసినప్పుడు ఆస్తిపాస్తులను కానీ, అధికారాన్ని కానీ, అందాన్ని కానీ అడగలేదు. ఏం చేశాడు? ఏం చేశాడు? అయ్యా, నువ్వు నాకు అనుగ్రహించినటువంటి ప్రజలందరికీ కదా న్యాయం చేయడానికి నాకు కావాల్సింది ఏంటి? నీ జ్ఞానం కావాలి, ఈ లోక జ్ఞానం కాదు. ఎవరి జ్ఞానం అడిగాడు ఆయన? అక్కడికి వెళ్ళి ఫిలాసఫీ చేస్తాను, ఇక్కడికి వెళ్ళి న్యాయశాస్త్రం చదువుతాను, అక్కడికి వెళ్ళి లా చేస్తాను అన్నాడా? ఏమడిగాడు? ఆయన జ్ఞానం. నీ జ్ఞానం ఇస్తే చాలు ప్రభా. ఎవరికి న్యాయం చేయటానికి? జనాలకి న్యాయం చేయడానికి, ప్రజలకు న్యాయం చేయడానికి. అధికారం వస్తే ఎవరికి న్యాయం చేస్తారు? అధికారం ఇస్తేనే తన అన్నదమ్ములకి, తన అక్క చెల్లికి, లేకపోతే తన ఫ్రెండ్స్కి. అవునా కదా? ఇప్పుడు అధికారం వచ్చే వాళ్ళందరూ ఎవరికి న్యాయం చేస్తున్నారు? అవునా కదా? తనకు సన్నిహితులకి. అందుకే మొత్తం ప్రపంచం రాజకీయం అంతా ఏమైంది? పాడైపోయింది. మొన్న ఒక ముఖ్యమంత్రి గారు ఏమన్నాడంటే, ఆయన ఇంటర్వ్యూ చేశారు. ఏమన్నారంటే, అయ్యా ఎందుకయ్యా మరి మీ సహోదరి అయినటువంటి మీ సిస్టర్ని ఎందుకు పక్కన పెట్టేసావయ్యా? ఆమె నీ కోసం కష్టపడ్డది కదా, నువ్వు మరి ఎందుకు ఆమెను పక్కన పెట్టావని అడిగితే ఆయన ఏం చెప్పాడంటే, అయ్యా దేవుడు నాకు ఇచ్చినటువంటి ఈ అధికారాన్ని ఏంటంటే నా ఇంటోళ్ళని పెద్దోళ్ళని చేయటం కాదు. ఏం చెప్పాడు ఆయన? నా ఇంటోళ్ళని పెద్దోళ్ళని చేయటం కాదు, ప్రజలకి న్యాయం చేయడానికి నన్ను దేవుడు ఈ సింహాసనం ఇచ్చాడు, నాకు ఈ అధికారాన్ని ఇచ్చాడు. అంతేగాని నా వాళ్ళు పెద్దోళ్ళు చేసుకుంటే అదేమవుతుంది? ఇంటి పాలన అయిపోతుంది. అవునా కదా? ఆ మాట నాకు బాగా నచ్చింది. దేవుని స్తోత్రం కలుగును గాక. యోసేపు కూడా అంతే. యోసేపు ఏం చేశాడు తెలుసా? తన న్యాయాన్ని యోసేపు ఏం చేశాడో తెలుసా? వాళ్ళు వచ్చిన వెంటనే వాళ్ళకి శిక్ష తెలియాలని వాళ్ళని లోపల ఇప్పించాడు లేదా? ఏంటంటే 10 మంది ఒకడు అక్కడ ఉన్నాడు, బెంజమిన్ ఎక్కడ ఉన్నాడు? ఈ 10 మంది తీసుకెళ్ళి లోపడేసేయమన్నాడు. అంతే. ఏం చేయడా? 24 hours చేయించాడు లోపల. అప్పుడు కూడా గుర్తుపట్టలేదు వాళ్ళు. న్యాయం అర్థమైందా? ఏంటంటే ఈ యొక్క ఇచ్చినటువంటి సింహాసనానికి, దేవుడి జ్ఞానానికి న్యాయం చేశాడు. ఎవరు? యోసేపు. అర్థమైందా? న్యాయము చేశాడు, వేయించాడు లోపల. వేయించిన తర్వాతే చెప్పాడు. అవునా కదా? వేయించిన తర్వాతే కంచాల్లో భోజనాలు పెట్టించాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. సొలొమోను కూడా ఒకటి చేశాడు తెలుసా? సొలొమోను పోయిన వారం కాక అంత ముందు వారం మీకు చెప్పాను ఆ మాట. ఏమైంది తెలుసా? సొలొమోనుకి ఎంతమంది ఉన్నారు? సొలొమోను కంటే ముందు ఒక ఇద్దరు ఉన్నాడు. ఒకడంటే ఇంకా బాగా అందగాడు. ఎవరో? అబ్షాలోము. ఆయనకంటే ఇంత పొడుగు ఉన్నాడు జుట్టంగా. ఎంత పొడుగు? కురులు. అబ్షాలోముకి ఎంత ఉన్నాయి జుట్టు అనుకున్నారు? కురులు పెద్ద అందగాడు. ఆయన తర్వాత పుట్టాడంట. ఎవరైనా? అదోనియా కూడా అందగాడే. ఈ అదోనియా ఎలాంటి వాడంటే ఎందుకు చెప్తున్నా అంటే, అధికారం ఇచ్చినప్పుడు ఎవరికి భయపడే సంవత్సరం లేదు. అర్థమైందా? యోసేపు ఏం చేయాలంటే అక్కడ భయపడలేదు కదా, ఇక్కడ సొలొమోను కూడా దేవుడి జ్ఞానాన్ని కరెక్ట్గా ఉపయోగించాడండి. ఒకసారి ఆ జ్ఞానాన్ని చెడిపేసుకుంటూ తర్వాత రాజ్యం పాడైపోయింది, కానీ ఒక్కసారి కరెక్ట్గా ఉపయోగించాడు. ఏంటి తెలుసా? సొంత వాళ్ళకి ఉపయోగించలేదు. ఈ అదోనియా ఏం చేశాడంటే, దావీదుకి భార్యగా ఉన్నది ఎవరో లాస్ట్లోను, ఆమె పేరు మీకు తెలుసా? ఏం పేరు? ఆయన కాయలా పడిపోయినప్పుడు, బలహీనంగా అయిపోయినప్పుడు, వెట్ట కలుగుటకు ఒక చిన్నదాన్ని తీసుకొచ్చి, అందమైన చిన్నదాన్ని తీసుకొచ్చి ఎక్కడ పెట్టారు? దావీదుకి ఉపచారం చేయటానికి పెట్టారు. కానీ ఆయన ఆమెని కూడలేదు. ఏం చేశాడంటే కూడకోకుండా ఏం చేశాడు? అలా ఉంది. అయితే ఈలోగా దావీదు గారు ఏమయ్యాడు?